కమ్ముకున్న అంధకారంలో దైత్యులు వలం విసిరారు. నిర్దోష ఆత్మలకు తను బలిదారిని చూపించాడు. ఒక పెద్ద హిందూ మందిరముంది. అక్కడ అందరూ భగవంతుణ్ణి పూజించడానికి వస్తారు. మందిరంలోని వాతావరణమంతా ఎంతో పవిత్రంగా, శాంతంగా అనిపిస్తుంది. ఎటు చూసినా భక్తి ఇంకా శ్రద్ధ మాత్రమే ఉంది. అందరూ తమతో పాటు పళ్లను, పువ్వుల మాలలు, అందమైన పుష్పాలు తీసుకొస్తారు. అందరూ కూడా భగవంతుణ్ణి దర్శించుకుని సంతోషంగా ఉన్నారు. మందిరం లోపల శ్రీ గణేశుడి విగ్రహం ముందు లడ్డూలను ప్రసాదంగా ఉంచారు. వారందరి మధ్యలో నుంచి ఆయుషి ముందుకు వస్తుంది. తను ఆ కుటుంబంలో 6వ తరం. వాళ్లు తరతరాలుగా ఈ మందిరంలో సేవలు చేస్తూ వస్తున్నారు. ముందు ఈ బాధ్యత ఎప్పుడూ తన కుటుంబంలోని పురుషులు నిర్వర్తించేవారు. కాని ఇప్పుడు ఆయుషి తన కుటుంబంలో మొదటి కూతురు. తనే ఈ పవిత్రమైన ఆచారాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఆయుషి శ్రద్ధగా భగవంతుడికి నమస్కరిస్తుంది. తర్వాత భక్తులకు స్వాగతం పలుకుతుంది. భగవంతుడికి హారతినిస్తుంది. ఎవరైతే ముందుకు వస్తారో వాళ్లకు ప్రసాదాన్ని పంచుతుంది. ఇదే సమయంలో తన తండ్రి లక్ష్మీచంద్ కూడా అక్కడికి చేరుకుంటాడు. అతను చిరునవ్వు చిందిస్తూ తన చేతులను ముందుకు చాచుతాడు. అప్పుడు ఆయుషి ఆయనకు కూడా ప్రసాదాన్నిస్తుందని. అరే నాన్నగారు! ఆయుషి తన తండ్రి లక్ష్మీచంద్ చేతుల్లో ప్రసాదాన్ని పెడుతుంది. లక్ష్మీచంద్ శ్రద్ధగా దాన్ని స్వీకరిస్తాడు. అక్కడే నిలబడి ఉండి అతను ఎంతో శ్రద్ధగా భగవంతుడి ముందు చేతులు జోడిస్తాడు. ఏమైంది నాన్నగారు, ఇవాళ త్వరగా వచ్చేశారు? అవునమ్మా, ఇవాళ నాకు ఎక్కువగా పని లేదు, అందుకని ఇవాళ త్వరగా వద్దామనుకున్నాను. మీరు చాలా మంచి పని చేశారు. నేను కూడా ఇదే అనుకుంటున్నాను, మీరివాళ త్వరగా రావాలి అని. ఏమైందమ్మా, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? అవును నాన్నగారు, నేననుకుంటున్నాను ఇవాళ నేను సంగీతతో పాటు ప్రీతంపూర్కి వెళ్దామని. కానీ ఎందుకమ్మా? అయ్యో నాన్నగారు, మీరు మర్చిపోయారా? నేను మీకు చెప్పాను కదా, మేమక్కడ అందరికీ శ్రీమద్ భగవద్గీతను పంచడానికి కథాపఠనం కోసం వెళ్తున్నాము. అవును కదా, ఈ విషయాన్ని నేను పూర్తిగా మర్చిపోయాను. మరి నేను వెళ్ళనా నాన్నగారు? అలాగేనమ్మా, తప్పకుండా చక్కగా వెళ్ళండి. అన్నట్టు చెప్పండి నాన్నగారు. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. ఆయుషి తన తండ్రి లక్ష్మీచంద్ మాట విని సరేనని తల ఊపుతుంది. అక్కడ్నుంచి బయలుదేరుతుంది. లక్ష్మీచంద్ మందిరంలోనే ఉంటాడు. మందిరంలోని మిగతా పనులన్నీ చూసుకుంటాడు. కొంత సమయం తరువాత ఆయుషి బస్టాండ్కి చేరుకుంటుంది. తను ఆరెంజ్ కలర్ డ్రెస్సు వేసుకొనుంటుంది. తను తన భుజానికి ఒక జూట్ బ్యాగ్ని తగిలించుకొనుంటుంది. అప్పుడే అక్కడికి సంగీత కూడా వస్తుంది. తను మామూలు బట్టల్లో ఆయుషి దగ్గరికి వస్తుంది. ఎక్కడుండిపోయావు నువ్వు? అరే, ఏం చెప్పమంటావ్? నాకు రిక్షా ఏమీ దొరకలేదు. అన్నయ్య కూడా ఇంట్లో లేడు. చాలా కష్టపడి వచ్చానిక్కడికి. నువ్వు నీ కుంటి సాకులు. అరే లేదు, నేను నిజం చెప్తున్నాను. సరే, అవన్నీ వదిలి. ఇక తర్వాత ప్లాన్ ఏంటి? ప్లాన్ ఏముంది? మనం ఏం చెయ్యాలనుకున్నామో అదే చేద్దాము, ఇంకేంది? అప్పుడే అక్కడికి బస్సు వస్తుంది. ఆయుషి ఇంకా సంగీత బస్సులోకి ఎక్కుతారు. కాసేపట్లోనే బస్సు బయలుదేరుతుంది. బస్సు లోపల ఆయుషి ఇంకా సంగీత ఇద్దరూ కలిసి సీట్లో కూర్చుంటారు. ఇద్దరు దారంతా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ప్రయాణం కొనసాగిస్తారు. అన్నట్టు ఆయుషి, ఆశ్చర్యంగా ఉంది. ఏమైంది? నమ్మలేకపోతున్నాను. నువ్వు పట్నంలో అంత పెద్ద కాలేజీలో చదివావు. నువ్వు టాపర్వి కూడా. కానీ అక్కడి మెరుపులన్నీ వదిలేసి ఇక్కడికి తిరిగొచ్చేశావు. ఎందుకని? చదువు మనకి ఇదేనా నేర్పిస్తుంది? మన ధర్మాన్ని, సంస్కృతిని మర్చిపోయి మార్గదర్శనం లేని ఒక జీవితాన్ని స్వీకరించాలా?
నీ మాటల్లో దమ్మయితే ఉంది. నాకు తెలుసు, కొంతమందికి అలాంటి జీవితం కూడా నచ్చుతుంది. కాని ఎవరిష్టం వాళ్ళది. భగవంతుడు ప్రార్థనకు కట్టుబడి ఉండడు. ఆయన ఏ స్వార్థమూ లేకుండా అందరికీ వాళ్ల కర్మ ఫలితాలు ఇస్తాడు. సంగీత అంగీకారంతో తల ఊపుతుంది. ఆ మధ్యలోనే బస్ ప్రీతంపూర్కి చేరుకుంటుంది. ఇక సాయంత్రం అయిపోతుంది. ఆయుషి ఇంకా సంగీత బస్సులోంచి దిగుతారు. ఊరివైపుకు వెళ్లటం మొదలు పెడతారు. కాసేపటి తర్వాత ఆయుషి ఇంకా సంగీత ప్రీతంపూర్ రోడ్ల మీద వెళ్తూ ఉంటారు. ఊరంతా కూడా శాంతంగా ఉంటుంది. ఇంట్లో లైట్లు ఆఫ్ చేసుంటాయి. చుట్టుపక్కల ఎక్కడా కూడా ఏ ఒక్కరూ కూడా కనిపించటం లేదు. అరే ఆయుషి, నీకు ఖచ్చితంగా తెలుసా మనం సరైన దారిలోనే ఉన్నామా? రాత్రి అయిపోయింది. నాక్కూడా అర్థం కావడం లేదు. బహుశా మనం దారి తప్పినట్టున్నాం. అరే అరే, అలా అనొద్దు. నాకు చాలా భయంగా ఉంది. భూతాలంటే నాకు భయం. అరే, నువ్వెందుకు భయపడతావ్? మనకి భగవంతుడు తోడున్నాడు. ఆయన మనకి ఏమీ కానివ్వడు. సంగీత తన వైపు చూసి నవ్వుతుంది. అప్పుడే చీకట్లో వాళ్లకి ఎదురుగా ఒక వ్యక్తి వాళ్ల వైపే వస్తూ కనిపిస్తాడు. అరే చూడు, అక్కడెవరో ఉన్నారు. ఆయుషి కూడా అటువైపు చూస్తుంది. ఇలా చూడండన్నా. అన్నా. ఆ వ్యక్తి చీకట్లోంచి బయటికొస్తాడు. అతను ఇంకెవరూ కాదు, ఆదిత్రేయ్. అతన్ని చూడగానే సంగీత తన వైపుకి పరిగెడుతుంది. ఆయుషి కూడా తన వెనకే వెళ్తుంది. అక్కడికి చేరుకుంటుంది. అన్నా, మేము రిషి లక్ష్మణ్ ఇంటికి వెళ్ళాలి. మీరు మాకు దారి చెప్పగలరా? ఆదిత్రేయ శాంతంగా కనిపిస్తాడు. కాని తన మొహంలో ఒక విచిత్రమైన చిరునవ్వుంటుంది. రిషి లక్ష్మణ, మీరు చాలా దూరం వచ్చేశారు. వాళ్ళ ఇల్లు అయితే కొండకి అవతల వైపు ఉంటుంది. మీరు మాకు దారి చెప్పగలరా? అలాగే, నేను మీకు తప్పకుండా చెప్తాను. కానీ ఇది రాత్రి సమయం, చాలా చీకటిగా ఉంటుంది. కొండ ప్రాంతంలో అయితే జంతువులుండే ప్రమాదం ఉంటుంది. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మీకు అభ్యంతరం లేకపోతే మీరు మా ఇంట్లో కూడా ఉండొచ్చు. ఆయుషి కాసేపు మౌనంగా ఉండిపోతుంది. అప్పుడే సంగీత మాట్లాడడం మొదలు పెడుతుంది. మనం ఆ పని చేద్దాం. ఏమంటావ్? మీరు కంగారు పడకండి. మా ఇంట్లో మా చెల్లెలు కూడా ఉంది. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆయుషి కాసేపు ఆలోచిస్తుంది. ఆ తర్వాత సరేనంటుంది. సరే, కాని మేం పొద్దున్నే వెలుగు రాగానే బయలుదేరిపోతాము. ఏం పర్వాలేదు, నేను మిమ్మల్ని కొండ వరకు తీసుకువెళ్తాను. ఆయుషి ఇంకా సంగీత సరేనని తల ఊపుతారు. ఆ తరువాత ముగ్గురూ కలిసి ఆదిత్రేయ ఇంటివైపు బయలుదేరతారు. ఆదిత్రేయ, ఆయుషి ఇంకా సంగీత ఇంటి లోపలికి వెళ్తారు. ముగ్గురు లివింగ్ రూంలో కూర్చుంటారు. వాళ్లల్లో వాళ్లే మాట్లాడుకుంటారు. మరి చెప్పండి, మీరేం చేస్తుంటారు? నేనింకా యూనివర్సిటీలో ఎంబీఏ చేస్తున్నాను. త్వరలోనే నగరానికి షిఫ్ట్ అయిపోతాను. చాలా సంతోషం. మరి మీరు? ఆయుషి మొహమాట పడుతూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కాని అప్పుడే సంగీత తన మాటలకి మధ్యలో అడ్డుకుంటుంది. తను ముంబై యూనివర్సిటీలో టాపర్. కాని ఇప్పుడు తన కుటుంబం ఆచారాన్ని ముందుకు తీసుకువెళ్తోంది. ఏం ఆచారం? మా కుటుంబం తరతరాలుగా నివాడే గణేష్ మందిరాన్ని చూసుకుంటూ ఉంది. నేను కూడా ఆ ఆచారాన్నే ముందుకు తీసుకువెళ్తున్నాను. ఏంటి, నిజంగానా? ఎంత మంచి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ చేస్తున్నారా? ఎక్స్క్యూజ్ మీ, కానీ ఇందులో తప్పే ఉంది. మంచే ఉంది అసలు. ఇంత చదువుకున్న తర్వాత మీకొక పెద్ద ఊళ్ళో మంచి జాబ్ వచ్చుండేది. కానీ మీరిక్కడ మందిరంలో కూర్చొని ఉంటున్నారు. క్షమించండి, కానీ ఈ ధర్మాలు ఇవన్నీ మనిషి మెదడుని పూర్తిగా పాడు చేస్తున్నాయి. ఏమంటున్నారు మీరు అసలు? సరిగ్గానే చెప్పాను. మీ ధర్మంలో మీకు ఇదే నేర్పిస్తున్నారా? అన్నిటినీ వదిలేసి భగవంతుడికి సేవ చేస్తూ కూర్చోమనా? ఏ భగవంతుడినైతే నువ్వు ఇంత పూజిస్తున్నావో అతను అంత స్వార్థపరుడా? ఆయుషికి ఆ మాట అస్సలు నచ్చలేదు. తను కాస్త కోపగించుకుంటుంది. అప్పుడే సంగీత మధ్యలో మాట్లాడుతుంది. పరిస్థితిని మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. అరే, మీరిద్దరూ ఎందుకు వాదించుకుంటున్నారు? వదిలేయండివన్నీ. ఆయుషి తన వైపు కాస్త సీరియస్గా చూస్తుంది. అవును, నువ్వు చెప్పావు కదా మీ చెల్లెలు కూడా నీతో పాటే ఉంటుంది అని. తనని పిలు,
మాకాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఆదిత్య వాళ్ల కళ్లల్లోకి చూసి కంగారు పడినట్టుగా అనిపిస్తాడు. కాని తర్వాత సరేనని తలూపుతాడు. ఆ తర్వాత తను లేచి గదిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడే సంగీత ఆయుషి వైపుకు తిరిగి తనని చూస్తుంది. ఏమైంది నీకసలు? ఎందుకు వాదిస్తున్నావు అతనితో? నువ్వు చూసావు కదా అతను ఏం మాట్లాడుతున్నాడు. అరే వదిలేయొచ్చు కదా, నువ్వే కదా చెప్పావు ఎవరిష్టాలు వాళ్లకుంటాయని. ఉంటాయి, కాని దానర్థం ఇది కాదు, మనం వేరే వాళ్ల ధర్మాన్ని తక్కువ చేయాలి అని కాదు. నేను అర్థం చేసుకుంటాను. కాని కాసేపటి తర్వాత ఆదిత్య వెనక్కి వస్తాడు. తనని చూడగానే ఆయుషి ఇంకా సంగీత తన వైపు తిరిగి చూస్తారు. ఏమైంది? నీ చెల్లెలెక్కడుంది? తను నిద్రపోతోంది. చాలా గాఢ నిద్రలో ఉంది, అందుకనే లేపలేదు. సరే పర్వాలేదులే. అయినా మీరేం చేస్తుంటారు? నేనా? నా పని కూడా కొంచెం ఆయుషిలాగానే ఉంటుంది. కాకపోతే నేను ధర్మాన్ని కాదు, నిజం గురించి అందరికీ చెప్తూ ఉంటాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ధర్మం నిజం కాదా? నేనలా నమ్మను. ఎందుకని? అసలు ఆ ధర్మం మన కోసం ఏం చేసింది? ధర్మం మనకు విశ్వాసాన్నిచ్చింది. ఒక మంచి సరళమైన జీవితాన్ని ఏర్పాటు చేసింది. ధర్మం మన కోసం ఏమైనా చేస్తుంది అని చెప్పడం లేదు, మనకి సరళమైన జీవితాన్ని జీవించడం నేర్పిస్తుంది. నాకు తెలుసు, నేను ఎప్పుడూ కూడా ఒక నాస్తికుణ్ణి. నేను కూడా ధర్మాన్ని పూజించాలి అని అనుకునేవాణ్ణి. కానీ నాకు వాటి మీద నమ్మకం కలగడం లేదు. నువ్వు ధర్మం విషయంలో నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలవా? ఎవరికి తెలుసు, నేను అర్థం చేసుకోగలుగుతానేమో అసలైన ధర్మం ఏంటో. అడుగు. ఆదిత్య మాట్లాడుతూ వాళ్ల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మొదటి ప్రశ్న ఏంటంటే, స్వర్గం నిజంగానే ఉంటుందా? అవును, స్వర్గం తప్పకుండా ఉంటుంది. అక్కడ మనకి మృత్యువు తర్వాత మన మంచి కర్మలకు ఫలితం లభిస్తుంది. తరువాతి జన్మ ఒక మంచి మనిషి లేదా పశువు రూపంలో కలుగుతుంది. నాకైతే తరువాతి జన్మలో ఒక చక్కటి చిలకగా పుట్టాలనుంది. మా అమ్మకి చాలా ఇష్టం. నేను చిలకగా మారి తన దగ్గరకు వెళ్తాను. ఆయుషి నవ్వుతుంది. తప్పు. ఒకవేళ స్వర్గం అనేది ఉంటే ఎవరు చూశారు? స్వర్గం ఎటువంటి స్థానం అంటే మోక్షం లభించిన తర్వాతే వస్తుంది. దాన్ని మనం ఎప్పుడూ చూడము, కాని మన గ్రంథాలలో వాటి గురించి వివరణ ఉంది. ఆదిత్య చిన్నగా చిరునవ్వు నవ్వుతాడు. నువ్వు రాసిన రాతల మీదే నమ్మకం ఉంచుతావా? ఒకవేళ మీరు ఎప్పుడైనా ఫిజిక్స్ చదివుంటే మీకు తెలుస్తుంది. మల్టీవర్స్ థియరీస్ మీద చాలా స్టడీస్ ఉంటాయి. చాలా పేరు పొందిన సైంటిస్టులు దాని ప్రొవిజన్ ప్రపంచానికి అందించారు. కేవలం అది మాత్రమే సరిపోతుందా? మోడర్న్ సైన్స్ ఇప్పటికీ చాలా ప్రశ్నలకు సమాధానం తెలుసుకోలేదు. గుర్తుపెట్టుకో, ఒకప్పుడు అందరూ అనుకునేవాళ్లు ప్రపంచం తిన్నగా ఉందని, సూర్యుడు మన చుట్టూ తిరుగుతాడని, ప్లూటో లాంటి గ్రహం లేదు అని. ఇవన్నీ నెమ్మది నెమ్మదిగా బయటికి వచ్చాయి. క్షమించండి, కానీ నేను మిగతా వాళ్లలాగా మూఢనమ్మకాన్ని కాదు, సైంటిఫిక్ స్టడీస్ ఇంకా ఎవిడెన్స్ ని ఆధారంగా తీసుకుని అందరితో మాట్లాడతాను. మా ధర్మం మాకు నిజాన్ని ఎదుర్కోవడం నేర్పిస్తుంది, మూఢనమ్మకాన్ని ప్రేరేపించదు. ఆదిత్య నవ్వుతాడు. వాళ్ల ఎదురుగా వచ్చి కూర్చుంటాడు. తను ఆయుషి కళ్లల్లోకి చూస్తాడు. నువ్వు ఈ విషయాన్ని నమ్ముతున్నావా? నువ్వు నీ భగవంతుణ్ణి ఏమైనా కోరుకుంటే ఆయన నీకు అవిస్తాడా? భగవంతుడు మనకు అవసరమైన ప్రతి దాన్ని ఇస్తాడు, అంతేకాని మనం కోరుకున్న దాన్ని కాదు. తెలుసా నాకేమనిపిస్తుందో? నేను ఏ ధర్మాన్నైతే నమ్ముతున్నానో నువ్వు కూడా ఆ ధర్మాన్నే నమ్మాలి. ఏమంటున్నావ్? ఆదిత్య లేచి కొంత దూరం వెళ్లి నిలబడతాడు. తన వెనక నుంచి నల్లని వెలుగు ఒక విచిత్రమైన మెరుపును చూపించడం మొదలుపెడుతుంది. అది చూసి ఆయుషి ఇంకా సంగీత ఆశ్చర్యపోతారు. ఆదిత్య నెమ్మది నెమ్మదిగా కొన్ని మంత్రాలు చదవటం మొదలు పెడతాడు. ఇప్పుడు తను వాళ్ల వైపు చూస్తాడు. ఆయుషి ఇంకా సంగీత చూస్తారు. తన కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోతాయి. అలాగే తన మొహం మీద నీలిరంగు నరాలు బయటికొస్తాయి. ఇప్పుడు తన రూపం భయంకరంగా రాక్షస రూపంగా మారుతుంది. మీ బలహీనులకున్న ప్రత్యేకత ఇదే. మీరు అందరి మాటలని సులభంగా నమ్మేస్తారు. ఎవరు నువ్వు? ఆదిత్య, దైత్య, దైత్య. అదంతా చూసి ఆయుషి ఇంకా సంగీత పూర్తిగా ఆశ్చర్యపోతారు. వాళ్ళు కంగారు పడి లేస్తారు. అక్కడ్నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు. కాని అప్పుడే వాళ్ళు అనుభూతి చెందుతారు.
వాళ్ళ కాళ్ళు అక్కడే ఆగిపోతాయి. వాళ్ళు ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళలేకపోతారు. ఏం చెయ్యాలనుకుంటున్నావు నువ్వు? తను వేగంగా వాళ్ల వైపుకి వస్తాడు. అది చూసి ఆయుషి ఇంకా సంగీత భయంతో గట్టిగా అరుస్తారు. ఆదిత్రేయ రాక్షస రూపంతో నిలబడి ఉండి తన తలను తిప్పటం మొదలు పెడతాడు. చుట్టుపక్కల వాతావరణం చాలా విచిత్రంగా భయంకరంగా మారిపోతుంది. అక్కడే ఉన్న 3 కుర్చీల్లో నుంచి 3వ కుర్చీలో ఎవరైతే వ్యక్తి కూర్చున్నాడో తను ఇంకెవరో కాదు, తను ఆయుషి. తనతో పాటు ముందుగానే కూర్చున్న వాళ్ళిద్దరూ కూడా అక్కడే ఉంటారు. ఓ అంధకార స్వామి, ఓ నరకానికి అధిపతి, ఓ మహా దైత్యరాజా, నేను ఆదిత్రేయ. ఇవాళ మీ ముందు 3 పవిత్ర ఆత్మల్ని బలివ్వడానికొచ్చాను. ఇవాళ వీళ్ళ పవిత్రమైన రక్తాన్ని మీ పాదాలకి సమర్పిస్తున్నాను. వీళ్ళ రక్తం ఎన్నో తరాలుగా మనిషి అబద్ధపు ప్రకాశానికి పూజిస్తూ వచ్చాయి. కానీ ఇవాళ ఈ ప్రకాశం అంధకారంలో మునిగిపోతుంది. ఓ దైత్యరాజా, ఈ 3 రక్తాన్ని స్వీకరించండి. నాకు మీరు మీ శక్తి యొక్క వరాన్ని ప్రసాదించండి. నన్ను మీ దూతగా మార్చుకోండి. నేను ఈ ప్రపంచంలో మీ రాజ్యాన్ని స్థాపించగలుగుతాను. ఇవాల్టి నుంచి ఈ ప్రపంచం ప్రకాశానికి కాదు, అంధకారానికి సొంతమవుతుంది. ఆ అంధకారానికి స్వామిని నేనే అవుతాను. రండి దైత్యరాజా, రండి దైత్యరాజా, రండి రండి. ఆ తరువాత తను ఆయుషి దగ్గరకు వెళ్తాడు. ఆయుషి కళ్ళు నెమ్మదిగా తెరుచుకుంటాయి. తన మొహం మీద భయం స్పష్టంగా కనిపిస్తుంది. నేను ఈ ప్రపంచం నుంచి ఆ ధర్మాన్ని చెరిపేస్తాను. కేవలం అది అందర్నీ కోరుకుంటుందంతే. నేను ప్రజలకు ఎలాంటి జీవితాన్ని ఇస్తానంటే వాళ్ళు కోరుకున్నది. ఈ ప్రపంచంలో కేవలం ఒక్కటే ధర్మం ఉంటుంది, అధికారం. ఇక నీ స్నేహితులు సంగీత నేల మీద పడి ఉంటుంది. తన తల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. తను పూర్తిగా శాంతంగా కనిపిస్తుంది. తన శరీరంలో అసలు కదలికే ఉండదు. ఆయుషి కళ్లల్లో భయం ఇంకా కన్నీళ్లు కనిపిస్తాయి. తను ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా తన కళ్లను మూసుకుంటుంది. భగవంతుడి శ్లోకాలను జపిస్తుంది. ఆయుషి అలాగే మంత్రాన్ని జపిస్తూ ఉంటుంది. తన తల నుంచి చెమటలు కారుతూ ఉంటాయి. అక్కడ ఆదిత్రేయ తన ఈ పరిస్థితిని చూసి నవ్వుతూ ఉంటాడు. తను రాడు, ఎవ్వరు రారు. తను నిన్ను కాపాడలేడు. ఆదిత్రేయ ఆయుషి వైపు చూస్తాడు. ఎప్పుడైతే తన పీకను పట్టుకోవడానికి చెయ్యి పైకి లేపుతాడో అప్పుడే ఎవరో వెనక నుంచి కర్రతో తన తల మీద చాలా గట్టిగా దాడి చేస్తారు. అతను మోకాళ్ల మీదకు పడిపోతాడు. అటూ ఇటూ చూడటం మొదలు పెడతాడు. అప్పుడే తెలుస్తుంది అది ఇంకెవరో కాదు, సంగీత అని. తన కాళ్ళు ఉణికిపోతూ ఉంటాయి. తను చాలా బలహీనంగా ఉంటుంది. తనకున్న తన ఆఖరి శక్తిని కూడగట్టుకొని తన స్నేహితురాల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు. ఆదిత్రేయ కోపంగా పైకి లేస్తాడు. ఎంతో వేగంగా సంగీత వైపుకు వెళ్తాడు. ఆయుషి అదంతా చూసి భయంతో తన కళ్ళు మూసేసుకుంటుంది. కాసేపటి తరువాత తనకి తాను ధైర్యం చెప్పుకొని ఎలాగోలా తన బంధాన్ని విడిపించుకుంటుంది. తను వెంటనే పరిగెత్తి సాతాను విగ్రహం దగ్గరికి వెళ్తుంది. దాన్ని పైకి లేపి పక్కనే కాలుతున్న హోమగుండంలో పడేస్తుంది. అది చూసి ఆదిత్రేయ వెనక్కి తిరుగుతాడు. తన ఏర్పాట్లు అన్నీ కూడా ఒక్క క్షణంలో నాశనమైపోతాయి. కోపంతో అతను ఆయుషి వైపుకి వెళ్లటం మొదలు పెడతాడు. కాని ఉన్నట్టుండి తన శరీరంలో మళ్లీ మార్పులు వస్తాయి. అతను నేల మీద పడిపోతాడు. తన శరీరం పూర్తిగా వణికిపోతుంది. ఆయుషి తన పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతుంది. కాని తను సమయాన్ని వృధా చెయ్యదు. పక్కనే ఉన్న కిరోసిన్ డబ్బాని తీసుకొని ఇంటి లోపల బయట అన్ని చోట్ల కిరోసిన్ని వంపుతుంది. బయటికి పరిగెడుతుంది. బయట ఇంటి కింద కూడా కిరోసిన్ని పోస్తుంది. ఆ తరువాత ఇంటి బయట గేటు దగ్గరికి వెళ్లి నిలబడుతుంది. తను ఒక అగ్గిపుల్లను వెలిగిస్తుంది. దాన్ని లోపలికి విసిరేస్తుంది. కిరోసిన్ వెంటనే నిప్పంటుకుంటుంది. చూస్తూ చూస్తూ మొత్తం ఇల్లంతా నిప్పులతో నిండిపోతుంది. పరిత్రాణాయ సాధూనాం
వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆయుషి అక్కడే నిలబడి ఉంటుంది. తన కళ్లల్లో కన్నీళ్లు ఉంటాయి. తన ప్రాణ స్నేహితురాలిని కోల్పోయిన బాధ తన మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. 1 సంవత్సరం తరువాత ఆయుషి ఆరెంజ్ కలర్ బట్టల్లో గుడివైపుకు వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఒక తెల్లని మైనా ఎగురుకుంటూ వస్తుంది. తన భుజం మీద కూర్చుంటుంది. ఆయుషి ఆ మైనాని చూస్తుంది. అప్పుడు తనకి ఆ రోజు రాత్రి సంగీత అన్న మాటలు గుర్తుకొస్తాయి. ఆయుషి వెంటనే అర్థం చేసుకుంటుంది తనెవరో. తను ఎంతో ప్రేమగా తలమీద చేత్తో నిమురుతుంది. ఆ తర్వాత ముందుకు వెళ్తుంది. తన మనసులో భగవంతుడి మీద నమ్మకం అప్పటికే బలంగా ఉంటుంది. ఇక ఇంతటితో ఈ కథను ముగించుకుందాము.